హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఫుల్ స్క్రీన్. విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా నటించిన చిత్రం గీతా గోవిందం. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం తొలి రోజే భారీ కలెక్షన్లను రాబట్టింది. ఇక భారీ ఓపెనింగ్స్ తో థియేటర్లో దూసుకుపోతున్న గీతా గోవిందం సెన్సేషనల్ హిట్ తో అన్ని వర్గాలను ఆకట్టుకుంటుంది. దీనికి పోటీగా ఏ చిత్రం లేకపోవడం, గత వారం వచ్చిన చిత్రాలు నిరాశపరచడంతో ఈ చిత్రం భారీ వసూలను సాధించడం ఖాయమని తెలుస్తుంది. బుధవారం అర్ధరాత్రికి వచ్చిన రిపోర్ట్స్ ని బట్టి యుఎస్ లో 500,000 మార్క్ దాటేసి విజయ్ ఖాతాలో మరో గ్రాండ్ విక్టరీని అందించింది. గతంలో పెళ్లి చూపులు అర్జున్ రెడ్డి మిలియన్ మార్క్ దాటేయగా గీతా గోవిందం వాటికన్నా తక్కువ టైంలో ఈ ఫీట్ సాధించేలా కనిపిస్తుంది. మొత్తం విడుదలైన 5 సినిమాల్లో 3 మిలియన్ మార్క్ చేరుకున్న యూత్ హీరోగా విజయ్ కు మరో రికార్డ్ కూడా తోడుకానుంది. నిన్న చిరంజీవి స్వయంగా చూసి మరీ టీం ని అభినందించడం, రివ్యూలతో సహా మౌత్ పబ్లిసిటీ చాలా ఫేవర్ గా ఉండడం అన్ని ప్లేస్ గా మారనున్నాయి. అలాగే రాజమౌళి వంటి వారు ఈ చిత్రాన్ని మెచ్చుకోవడం ప్లేస్ గా మారొచ్చు. మరి అద్భుతం అనిపించే గొప్ప సినిమా కాకపోయినా ఎంటర్టైన్ చేయడంలో సక్సెస్ కావడంతో గీతా గోవిందం హిట్ టాక్ సొంతం చేసుకుంది. మొత్తంగా తొలి రోజు ఈ చిత్రం దాదాపు 16 కోట్ల గ్రాస్ కొల్లగొట్టినట్లు తెలుస్తుంది. ఒక్క యుఎస్ లోనే ప్రీమియర్ల ద్వారా $4 లక్షల వసూలు చేసి ఇటీవల విడుదలైన సంచలన చిత్రం మహానటి రికార్డును బ్రేక్ చేసింది. సినిమా ఆకట్టుకునేలా ఉండడంతో పాటు విజయ్ క్రేజ్ కూడా తోడు కావడంతో భారీ కలెక్షన్లను రాబట్టడం కష్టమేమి కాదని అంటున్నారు. కొందరు విజయ్ అభిమానులు 100 కోట్లు రాబడుతుందని పందాలు కూడా కట్టడం విశేషం. ఇక 2018లో విడుదలైన చిత్రాల్లో తొలి రోజు వసూళ్లలో ఈ సినిమా 4వ స్థానంలో నిలవడం విశేషం. ఇలాంటి మరిన్ని మూవీ గాసిప్స్ తెలుసుకోవాలంటే తెలుగు ఫుల్ స్క్రీన్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాల్ని కామెంట్ చేయండి.